స్మైల్ హలో విజయభారతి. ఈరోజు మనము షోల్డర్ పెయిన్ని సుజోగ్ పాయింట్స్లో ఎక్సర్సైజ్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మనకు ఈ టైంలో ఫిజియోథెరపిస్టులు అవైలబుల్ ఉండరు కాబట్టి ఒకవేళ ఉండనప్పుడు మనకి ఇంట్లో ఈ షోల్డర్ పెయిన్స్ ఎక్కువ పెయిన్ అయినప్పుడు ఇంట్లో ఉన్న ఈ బేలన్ ఉంది కదా, బేలన్ తీసుకొని ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక 10 టైమ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఈ చేయి నుండి ఈ చేతికి అందించండి. ఇట్లా మనకు ఇట్లా రొటేషన్ అయ్యి ఈ ప్లేస్లో ఏమన్నా పెయిన్ అయితే తగ్గుతుంది. ఇలా కూడా మీరు ఒక 10 టైమ్స్ తీసుకోండి. ఇందులో మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో మన రైట్ హ్యాండ్ లైక్ దిస్. ఓకే, ఇలా నాకు 2 హ్యాండ్స్లో ఉన్న షోల్డర్స్ మూమెంట్ వచ్చేస్తాయి. ఇది కూడా ఒక 10 టైమ్స్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నుండి బ్యాక్ అందించాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్. అప్పుడు ఈ ఏరియాలో స్ట్రెచ్ ఇలా ఇట్లా ఒక 10 టైమ్స్ తీసుకోండి. నెక్స్ట్ పైకి 1 2 3 4 ఇట్లా కూడా ఒక 10 టైమ్స్. చూసారా? నెక్స్ట్ మీకు ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందితే చేయండి, ఇబ్బంది అయితే మానేయండి. ఇలా ఈ హ్యాండ్ టు ఈ హ్యాండ్, అప్పుడు ఈ హ్యాండ్ తీసుకొని ఇలా 1 ఇట్లా కూడా మీరు ఒక 10 టైమ్స్. ఇలా అంటే మనం దీన్ని స్ట్రెచ్ ఇస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ ఈ హ్యాండ్ లెఫ్ట్తో సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్ ఇవ్వండి. మనకి ఇక్కడ ఈ గ్రిడ్స్లో ఏమైనా పెయిన్ స్పాజం ఉన్నప్పుడు పోతుంది. ఇలా తర్వాత ఎల్బో పాయింట్ తర్వాత ఇలా అంటే ఇక్కడ 1 2 3 4 ఇట్లా కూడా మీరు ఒక 10 టైమ్స్. మళ్ళీ హ్యాండ్ 1 2 3 4 ఇట్లా కూడా 10 టైమ్స్. మనకు ఆల్మోస్ట్ అన్ని మొబిలిటీ అయింది. నెక్స్ట్ ఇట్లా కూడా అనొచ్చు మీరు ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్. ఇట్లా కూడా మీరు వీలైనంత ఇదంతా మొబిలిటీ ఇస్తే ఈ రొటేషన్ కానీ వచ్చినప్పుడు మీకు కొంతవరకు ఖచ్చితంగా మీకు పెయిన్. సు అంటే హ్యాండ్స్లో ఉన్న పామ్ పాయింట్స్, జోక్ అంటే ఫుట్. సో మన బాడీ ఆర్గన్స్ మెరిడియన్స్ రిప్రజెంట్ చేసి హ్యాండ్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇప్పుడు మనము సుజోక్ అనగానే షోల్డర్ ఎక్కడ ఉందో చూద్దాం. ది హెడ్, ఈ 2 ఫింగర్స్ హ్యాండ్స్, ఈ 2 ఫింగర్స్ లెగ్స్. సో ఇప్పుడు మనము హ్యాండ్లో ఈ హ్యాండ్లో ఇది రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్. చూడండి, ఇది రిస్ట్ జాయింట్, ఇది ఎల్బో జాయింట్, ఇది షోల్డర్ జాయింట్. మనకు షోల్డర్ పెయిన్ అంటే జాయింట్లోనే కదా పెయిన్ అయ్యేది. సో మన షోల్డర్ జాయింట్ అంటే ఈ పాయింట్లో ఎక్కడ మనకి ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా ఇది షోల్డర్ జాయింట్. సో షోల్డర్ జాయింట్లో ఇప్పుడు నేను ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉందో చూస్తున్నాను. మనకు ఈ ఏరియాలో పెయిన్ ఉంటే మీరు ఇలా చూసుకోవాలి. ఓకే, ఈ ఏరియాలో పెయిన్ ఉంటే, బ్యాక్ సైడ్ ఆఫ్ పెయిన్ ఉంటే ఈ ఏరియాలో మనము పెయిన్ఫుల్ పాయింట్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకుందాం ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉందనేది.
నాకు ఇక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉంటే మీకు ఈ గ్రిడ్లో తెలుస్తుంది. చాలా మందిలో భుజం పైన ఇక్కడ నెక్ టు రిలేటెడ్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ఏరియాలో చెక్ చేసుకోవాలి. ఈ నక్కులను చూసారా, ఈ ఏరియాలో ఇక్కడ మీరు మేజర్ పాయింట్ని ఎక్కడ పెయిన్ ఉందో చెక్ చేసుకోండి. ఏదైనా సాఫ్ట్ పెన్సిల్ ఉన్నా ఏది ఉన్నా చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ గ్రిడ్లో పెయిన్ ఉంటుంది మీకు. ఎందుకంటే మనకు చాలా మందిలో స్పాండిలైటిస్ ప్రాబ్లం కానీ ఎక్కువ బ్యాక్ సైడ్ ఆఫ్ సర్వికల్ పాయింట్స్ ఏ పెయిన్ ఉన్నా మనకు షోల్డర్ వస్తుంది సమ్ టైమ్స్. అప్పుడు ఏం చేయాలి, మనం షోల్డర్ పెయిన్ వచ్చి నెక్ పెయిన్తో షోల్డర్ కనెక్ట్ అయినప్పుడు మనము నెక్ని కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా స్ట్రెచ్ చేసుకుంటే చాలు. 2 3 ఇలా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 2 3. అంటే ఈ నర్వ్తో ఒకవేళ మనకి షోల్డర్ పెయిన్ అయినట్టయితే డెఫినెట్గా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఈ ఎక్సర్సైజ్తో. సో మనము ఈ పాయింట్ చేసుకున్నాం కదా, ఈ భుజంలో నొప్పి వస్తుంది, పాయింట్ చేసుకున్నాము. సేమ్ సర్జికల్ టేపు ఏ మెడికల్ షాప్లో అయినా మీకు దొరుకుతుంది. సో ఈ టేప్కి గ్రీన్ గ్రామ్ తీసుకుంటున్నాను నేను. అందుకే మనకు పెయిన్ అయినప్పుడు గ్రీన్ గ్రామ్ అయితే ఏ స్కిన్ టైప్స్కి అయినా కూడా ఇరిటేషన్స్ అట్లా రావు. కాబట్టి నేను గ్రీన్ గ్రాము ప్లేస్ చేస్తున్నా ఈ పాయింట్. నైట్ అయితే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ వరకు ఈ సీడ్ ఉంటుంది కాబట్టి బెటర్గా ఎనర్జీ అందుతుంది. నెక్స్ట్ మనము భుజంలో చూసుకున్నాము. అప్పుడప్పుడు మనకు నెక్ నుండి కూడా పెయిన్ అవుతుంది కాబట్టి మనం నెక్ పాయింట్లో కూడా ఒక పాయింట్ ఇచ్చుకుంటే బెస్ట్. సో మనకు ఇది హెడ్ నెక్ కదా, ఈ నెక్ ఏరియాలో అంటే మనం ఈ రీజియన్లో ఎక్కడైనా పెయిన్ఫుల్ పాయింట్ ఉందా చెక్ చేసుకుందాం. ఇక్కడ పెయిన్ అనిపిస్తుంది. సో మార్క్ చేసుకొని టేప్కి ఇంట్లో మెంతులు ఉంటే కనుక మెంతుల్ని తీసుకోండి. మెంతులు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మెంతుల్లో మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇలా మెంతులు వేసుకున్నాను. నెక్స్ట్ మనం భుజం పైన కొంతమందికి ఈ ఏరియాలో చాలా పెయిన్ఫుల్ పాయింట్ ఉంది. అప్పుడు ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, ఇండెక్స్ ఫింగర్లో ఈ జాయింట్లో మనం ఈ ఏరియాలో చెక్ చేసుకోండి. ఈ ఏరియాలో ఇక్కడంతా చెక్ చేసుకొని ఒక పెయిన్ఫుల్ పాయింట్ ఉంటుంది. ఖచ్చితంగా ఇలా మంచిగా మసాజ్ చేసుకొని ఇక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉంది. సో మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ టేప్కి గ్రీన్ గ్రామ్ తీసుకుంటున్నాను నేను. గ్రీన్ గ్రామ్కి ఇట్లా వైట్ మౌత్ ఉంటుంది, స్కిన్కి టచ్ అయ్యేటట్టు మీరు ప్లేస్ చేసుకోండి. సుజోక్ థెరపీ అనగానే పెసలును మెంతులే కదా వేసుకోవడం అని కాదు. ఏ పేషెంట్కైనా ట్రీట్మెంట్ తర్వాత మేము సీడ్స్ వేసేటప్పుడు ఆ సీడ్కి కాన్షియస్నెస్ యాడ్ చేస్తాం, డెఫినెట్గా పెయిన్ తగ్గాలి అని. ఇది మీరు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ కాన్షియస్నెస్ ఇవ్వగలగాలి. ఫస్ట్ మనం బిలీవ్ చేస్తేనే ట్రీట్మెంట్ పనిచేస్తుంది. చూసారా, అంటే ఈ ఏరియాలో మనం ఒక పాయింట్ తీసుకున్నాము, భుజంలో మనం ఒక పాయింట్ తీసుకున్నాము. నెక్స్ట్ నెక్ టు రిలేటెడ్ ఏమన్నా షోల్డర్ పెయిన్ వచ్చినట్టయితే నెక్ పాయింట్ కూడా తీసుకున్నాము. చూసారు కదా, సుజోక్లో మనం పాయింట్స్ తీసుకున్నాము. ఈ పాయింట్స్ ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి. ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు బిఫోర్ మీల్ ఆర్ ఆఫ్టర్ మీల్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే డ్యూరేషన్ ఉండాలి ట్రీట్మెంట్కి. థ్యాంక్ యూ.